ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం ఆర్ష జీవనంలోని మరికొంత భాగాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. ఆ కాలంలో యోగిరాజులు ఆధ్యాత్మిక శక్తి తాలూకు ఉన్నత శిఖరం మీద ఉండేవారు. తమ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మానవ కళ్యాణం కోసం పతిత పావనుల భూమికలో ప్రతిష్ఠితులయ్యారు. అంతేకాకుండా వారిలో ఉన్న మరో శక్తి కూడా ఏంటంటే, కేవలం వారి దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే ప్రజల్లో ఆధ్యాత్మికమైన మార్పు వస్తూ ఉండేది కూడా. అనేక మంది సాధు సన్యాసులు రాత్రివేళ గాఢ ఏకాంతంలో వారి చరణ సన్నిధిన కూర్చుని దృహ్యమైన యోగ సాధనలో శిక్షణ పొంది వేకువ వేళ వెళ్ళిపోతుండేవారు. ఈ ప్రకారంగా వారు నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారు. ఇందువల్ల వారు ఎప్పుడూ కూడా నిరుత్సాహం కానీ పాలుమాలిక కానీ కనబరచలేదు. విచారమన్నది వారి ఛాయకే రాదు. ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ప్రఫుల్లంగా వచ్చిన భక్తుల కోరిక నెరవేర్చే ప్రయత్నమే చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో వారు కరుణ రూపు గట్టినట్లు ఉండేవారు. మనుషుల్లో ఎక్కువ తక్కువలెన్నడూ కూడా చూసేవారు కారు. భక్తుల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ వాళ్ళ మీద నిర్హేతుక కృపాదృష్టి ప్రసరిస్తూ ఉండేవారు. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలో గ్వాల జయపాల్ భగత్ అనే అతనికి పాలు పెరుగు అమ్మే దుకాణం ఒకటి ఉండేది. అతను రోజంతా కూర్చొని పాలు పెరుగు అమ్ముతూ యోగిరాజుల ఇంటికి ప్రతిరోజు ఎంతమంది వస్తూ పోతూ ఉంటారో చూస్తూ ఉండేవాడు. ఎంతమంది ఆయన కృప వల్ల ధన్యులవుతున్నారో మహారాజుల మీద జయపాలుడికి గాఢమైన గౌరవం ఉండేది. తనలాంటి మామూలు మనిషికి మహారాజుల కృప లభిస్తుందా అని అనుకుంటూ ఉండేవాడు. కానీ సాహసించి ఏమీ చెప్పలేకపోయేవాడు. ఒకనాడు జయపాలుడు రోడ్డు మీద వెళ్తున్నాడు. హఠాత్తుగా మహారాజులు ఎదురు వస్తుండటం చూసి భక్తిపూర్వకమైన వినమ్రతతో వారికి ప్రణామం చేసి దారి పక్క నిల్చున్నాడు. మహారాజులు తిరిగి నమస్కరించి కొద్దిగా చిరునవ్వు చిందిస్తూ, జయపాల్, నువ్వు రేపు వస్తే నీకు దీక్ష ఇస్తాను అన్నారు. జయపాలుడు భక్తితో నమస్కరించి మహారాజ్కి జైహో అన్నాడు. మహారాజులు స్వయంగా పిలిచి దయ చూపిస్తున్నారు. వారి ఉపదేశాన్ని నేను పాలించగలనా అంటూ ఆనందంలో మునిగి ఆలోచన మొదలుపెట్టాడు. మర్నాడు సరైన వేళకు జయపాలుడొచ్చి కూర్చున్నాడు. దీక్ష తీసుకున్నాడు. అనంతర కాలంలో పాలు పెరుగు అమ్మే ఆ చిన్న కొట్టులోనే జయపాలుడు చాలా డబ్బు గడించాడని తెలిసింది. భక్త జయపాలుడు ధన ధాన్య సమృద్ధితోనూ పుత్ర పరివారంతోనూ సంపన్నుడైనప్పటికీ అంతా పిల్లలకు అప్పగించేసి గంగ ఒడ్డున ఒక గుడిసెలో ఒంటరిగా ఉంటూ ధ్యానంలో మునిగిపోయేవాడు. జయపాలుడు సాధనలో ఉన్నత స్థాయికి పెరిగాడు. ఈ విధంగానే బంగ్లాదేశంలో భాగీరథి ఒడ్డున ఒక చిన్న పల్లెలో ఇటుకలు తయారు చేసే బట్టీలో హితలాల్ సర్కార్ పనిచేసేవాడు. మామూలు ఆదాయంతోనే ఏదో విధంగా ఇల్లు గడుపుకుంటూ ఉండేవాడు. అయినా అతనిలో పరోపకార ప్రవృత్తి ఉండేది. ఎవరైనా బీదవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు ఏదైనా అడిగితే తన కుటుంబానికి ఉన్న కష్టాలన్నింటినీ మరచి వెంటనే తన శక్తి కొద్దీ దానం చేసేవాడు. హితలాల్ ఇంట్లో వాళ్ళు అందరూ పనిచేస్తారు. కానీ మధ్య మధ్యలో అతని మనస్సు ఎక్కడికో పోతూ ఉంటుంది, తెలిసేది కాదు. గంగా ఒడ్డున గంటల తరబడి కూర్చుండిపోయేవాడు. అన్ని పనులు చేస్తూనే ఉన్నప్పటికీ ఏదీ నచ్చేది కాదు. తను ఏం పొందాలని అనుకుంటున్నాడో కూడా హితలాల్కి తెలిసేది కాదు. అలాంటి జీవితం అసంపూర్ణంగా ఉండిపోయింది అనిపించేది. హితలాల్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా పనికెళ్ళాడు. నిర్ణీత పద్ధతిలో తన పనులు తాను చేస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని భావ జగత్తులో ఒక మార్పు వచ్చింది. కారణం ఏమీ లేకుండానే మనస్సులో చాలా వ్యాకులం కలిగింది. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ ఉండటం లాభం లేదు, ఇప్పుడే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అనుకున్నట్టు చెయ్యాలి. కార్ఖానా విడిచిపెట్టి నడవడం మొదలుపెట్టాడు. హితలాల్ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ తెలియదు అతనికి. మంత్రముగ్ధుడి మాదిరిగా నడిచిపోతున్నాడు. కాసేపటికి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. బండి నిలబడి ఉంది. ఆ బండి మీద హౌరా స్టేషన్కు వచ్చాడు. హితలాల్కి ఇదేది మనస్సులో లేదు. టికెట్ల గది దగ్గరికి వెళ్ళి ఒక టికెట్ ఇవ్వండి అన్నాడు. ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు టికెట్టు బాబు. కొద్ది రూపాయలే ఉన్నాయి, వీటికి సరిపడే టికెట్ ఇవ్వండి అన్నాడు హితలాల్. నడి వయస్సులో ఉన్న టికెట్టు బాబు ఈ పెద్ద మనిషి ఎందుచేతనో వ్యాకుల పడుతున్నట్టున్నాడని
మీరెప్పుడైనా కాశీ వెళ్ళారా అని అడిగాడు. లేదండి, ఎప్పుడు కాశీ వెళ్ళలేదు అన్నాడు హితలాల్. దానికి టికెట్టు బాబు చిరునవ్వు నవ్వుతూ, అయితే కాశీ వెళ్ళండి, ఈ డబ్బు కాశీ టికెట్టుకు సరిపోయింది అని చెప్పాడు. బాబా విశ్వనాథుడి కృప వల్ల మీకు శాంతి కలుగుతుంది అని కూడా అన్నాడు. కాశీలో బెంగాలీ టోలా అనే పేట ఉందని హితలాల్కి తెలుసు. అక్కడ చాలామంది బెంగాలీలు ఉంటారు. అతను కాశీ రైల్వే స్టేషన్లో దిగి వాకప్ చేసి బెంగాలీ టోలా వైపు బయలుదేరాడు. సన్నటి సందుగుండా వెళ్తున్నాడు అతను. అలసి సొలసి ఆకలి దప్పులతో అల్లాడుతున్న హితలాల్ ఎక్కడికని వెళ్ళేది ఏమీ తెలియదు. నడవాలి కాబట్టి నడిచిపోతున్నాడు. అకస్మాత్తుగా ఒక ఇంటి దగ్గర సౌమ్యమూర్తి అయినటువంటి ఒక సజ్జనుడు బయటికి వచ్చి తనను పిలుస్తున్నట్లుగా గమనించాడు. ఇదిగో ఇలా రండి అన్నాడు. హితలాల్ ఆశ్చర్యపోయి ముందుకు నడిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. మీరు నన్నెరగరు, నేను మిమ్మల్ని ఎరగను, మరి నన్ను ఎందుకు పిలిచారు అన్నాడు. ఆ పెద్ద మనిషి నవ్వుతూ ఇలా అన్నాడు. అవన్నీ తర్వాత, మీరు అలసిపోయి ఆకలిగా ఉన్నారు, ముందు స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. నా కష్టగాథ ఈ పెద్ద మనిషికి ఎలా తెలిసిందా అనుకున్నాడు హితలాల్. హితలాల్ స్నానానికి, భోజనానికి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాటు జరిగింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇతరులతో మాట్లాడుతూ ఉండగా ఈయనే మహాత్ములు యోగిరాజ శ్యామాచరణ లాహిరి గారని తెలిసింది. వెనక వారి పేరు మాత్రం వినున్నాడు. ఇంతలో శ్యామాచరణులు హితలాల్ను తమ గదిలోకి పిలిచారు. మీరు దీక్ష తీసుకునే సమయం వచ్చింది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నారు. హితలాల్ యోగిరాజుల పాదాల మీద వాలాడు. మహాయోగి కృపకు పాత్రుడయ్యి అతను ధన్యుడయ్యాడు. యోగిరాజుల పొరుగింట్లో ఉండే చంద్రమోహనుడనే యువకుడు డాక్టరీ పాస్ అయ్యి అప్పుడే ఇంటికొచ్చాడు. చంద్రమోహనుడు రామ్మోహనుడి సోదరుడు. ఒకనాడు చంద్రమోహనుడు యోగిరాజులకు ప్రణామం చేసి ఆశీర్వదించమని కోరాడు. వారు అతన్ని దీవించి ఆధునిక చికిత్సకు సంబంధించిన అనేక విషయాలను గురించి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు. కొత్తగా డాక్టర్ అయిన చంద్రమోహనుడికి ఉత్సాహంలో కొరవలేదు. ఆధునిక వైద్య శాస్త్రాన్ని గురించి అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. వైద్యశాస్త్రం ప్రకారం చనిపోయిన వాడికి గుర్తు ఏంటో తెలుసుకోవాలనిపించింది యోగిరాజులకి. చనిపోవడానికి గుర్తు ఏమిటో వివరించాడు చంద్రమోహనుడు. దానికి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు, చంద్రమోహన్, నన్ను పరీక్ష చేసి చూడు, నేను బతుకున్నవాణ్ణో చనిపోయినవాణ్ణో చెప్పు అన్నారు. చంద్రమోహన్ పరీక్ష చేశాడు, కానీ నోట మాట రాలేదు. యోగిరాజుల శరీరంలో ఎక్కడా ప్రాణమున్న జాడలేదు. గుండె ఆగిపోయింది. చంద్రమోహనుడికి ఏం చెప్పాలో పాలుపోలేదు. ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు, అయితే మరి చంద్రమోహన్, నాకు డెత్ సర్టిఫికెట్ రాసి అన్నారు. చంద్రమోహనుడు సంకటంలో పడ్డాడు. జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. చటుక్కున అతనికి ఒక ఆలోచన తట్టింది. డెత్ సర్టిఫికెట్ అయితే రాసిస్తాను, కానీ మీరు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాడైతే మాట్లాడలేడు అన్నాడు. యోగిరాజులు విరగబడి నవ్వారు. నువ్వన్నది నిజమే, కానీ మీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పైన తెలుసుకోవలసింది చాలా ఉంది. మీ విజ్ఞాన శాస్త్రానికి అది అందదు, కానీ యోగులైన వారు సహజంగానే ఆ జ్ఞానాన్ని అన్వేషించగలరు. ఈ సంఘటన చంద్రమోహనుడి జీవితంలో మరువరానిది. అనంతర కాలంలో ఇతను వైద్యుడిగా బాగా సఫలుడు అయినప్పటికీ కూడా ఆధ్యాత్మ మార్గంలో కూడా ముందుకు సాగాడు. అందరూ గృహస్థ జీవితంలోనే ఉంటూ తాము స్వయంగా గడించిన డబ్బుతో సంసారం గడుపుకుంటూ ఉండాలని, దాంతోపాటే యోగ సాధన చేస్తూ మెల్లమెల్లగా ఆత్మోన్నతి మార్గంలో అగ్రేసరులు కావాలని యోగిరాజులు ఆశిస్తూ ఉండేవారు. ఇందుకు తామే ఒక ఆదర్శంగా నిలిచారు. వారు స్వయంగా సాధారణమైన, సహజమైన, సరళమైన, ఆడంబరహీనమైన జీవనం గడుపుతూ యోగ సాధన చేస్తూ ఉన్నత శిఖరాన్ని అందుకున్నారు. అంతేకాకుండా గృహస్థుడి అంటే సాంసారిక వ్యక్తి కళ్ళ ముందు ఒక ఉజ్వల ఆదర్శాన్ని నిలిపారు. మరొకరు ఎవరైనా ఈ విధమైన ఆదర్శాన్ని నిలిపారో లేదో మనం ఎరుగం. సంసారంలో ఉంటూ సాధన, భజన చేయడానికి వ్యవధి చిక్కదని ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే వారు ఒప్పుకునేవారు కాదు. పైపెచ్చు ఎవరికైనా ఈశ్వర సాధన చెయ్యాలన్న మంచి కోరిక గల సంస్కారం నిజంగా ఉన్నట్లయితే అతను సంసారపు బాదర బందీలో మునిగి ఉన్నప్పటికీ కూడా
సాధన చేయగలుగుతాడని వారు అంటూ ఉండేవారు. ఇతరుల మీద ఆధారపడి బతికే ప్రవృత్తిని వారు ఎన్నడూ సమర్థించేవారు కాదు. ఎంత సంపాదన లేని ఆధునిక మానవుడు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే సమాజం మీద ఆధారపడవలసి వస్తుందని వారికి తెలుసు. ఇందువల్లే వారు ప్రాచీన యోగుల కఠోర ఆదర్శాలకు అనుమోదం తెలపలేదు. తమ ఇళ్లల్లో తాము గోప్యంగా సాధన చేసుకునే యోగుల సుఖ సౌకర్యాల పట్లనే వారికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. మొట్టమొదట ఋషుల ద్వారా వెల్లడైన కఠిన యోగ పద్ధతులను సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్లుగా చేసి, మూసి ఉన్న యోగ ద్వారాలను తెరచి అందరికీ సుగమమైన యోగ మార్గాన్ని తయారు చేశారు. బలహీనుడైన ఆధునిక మానవుడి విషయంలో ప్రాచీన యోగం తాలూకు కఠోర సాధన సంభవం కాదని వారికి తెలుసు. ఇందుకే అందులోని ప్రాచీనమైన చిక్కులు విడదీసి సర్వసాధారణ ప్రజలకు అనుకూలంగా దాన్ని ప్రత్యక్ష ఫలప్రదము, నిరాడంబరము, సహజము, సాధ్యము, సరళము అయిన యోగ సాధనా రూపంలో పరివర్తితం చేశారు. వారు ఈ ప్రయత్నం చెయ్యక పూర్వము ప్రాచీన కఠోర యోగ సాధన సర్వసాధారణులకు అసంభవంగా అనిపించేది. ఈ యుగంలో వారే మొట్టమొదటిసారిగా ఈ కఠోర ప్రాచీన యోగ సాధనను ఉపయోగకరం చేశారు. అందరికీ మేలు చేకూర్చేదాన్నిగా చేశారు. ఆయన పడ్డ ఈ శ్రమ మానవ సమాజం మరువరానిదిగా నిలుస్తుంది. ఈ శ్రమ మానవ సమాజాన్ని ఆత్మానుసంధాన దిశలో ఉన్నత స్థాయిలో నిలిపింది. మన ప్రాచీన ఋషులు కూడా యోగ సిద్ధులైన ముక్త పురుషులు. వారు కూడా సంసార జీవితంలో ఉంటూ వైవాహిక జీవితం గడుపుతూ వర్ణాశ్రమ విధిని అనుసరించి యోగయుక్త స్థితిలో ఉండి అన్ని పనులు నెరవేర్చుకుంటూ ఉండేవారు. ఇదే భారతీయ సాంస్కృతిక స్రవంతి. ఈ కాలం వాడు భక్తి మార్గంలో సాధన చేయడం చాలా కష్టమని గృహస్థ యోగులైన శ్యామాచరణులు అంటూ ఉండేవారు. సమస్యలతో సతమతమవుతూ రోగగ్రస్తమై ఉన్న సమాజంలో ఆధునిక విశ్వాసహీనతలోనూ విలాసతలోనూ ముడిపడి ఉన్న సమాజంలో నిజానికి భక్తిపరులైన వ్యక్తులు తక్కువే ఉన్నారు. అందువల్ల వారు ప్రజల మనస్సులకు సహజము, సరళము, నిరాడంబరము అయిన యోగ సాధన పట్ల ఆకర్షణ కలిగేటట్టు చేస్తూ ఈ యుగానికి అనుకూలము, ఉపయోగకరము అయిన సహజ యోగ సాధన గణిత శాస్త్రం మాదిరిగా పూర్తిగా భ్రాంతిరహితమైందని చెప్తూ ఉండేవారు. దీంట్లో చిక్కులేవీ లేవు. ఎందువల్లంటే కుల సాంప్రదాయాల్ని, మతాన్ని పక్కకు పెట్టి ఎవరైనా కూడా దీన్ని సాధన చేయగలుగుతాడు. మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ విధంగా సమాజ కళ్యాణం పట్ల ఉత్సాహవంతులుగా, సేవావ్రతులుగా ఉండేవారు. ఆ రోజుల్లో కుల భేదాల పట్టింపు చాలా ప్రబలంగా ఉండేది. యోగిరాజులు ఉన్నత బ్రాహ్మణ కులంలో పుట్టారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టినవాడికి కులభేదాల్ని పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా కఠినంగా ఉండేది కూడా. ఈ విధంగా కులభేదాల పట్టింపు లేకుండా వ్యతిరేకంగా నడిచేవాడిని సమాజం దండిస్తూ ఉండేది. అయినప్పటికీ యోగిరాజులు తమ సాధనా క్షేత్రంలో కులభేదాలను ఎన్నడూ పాటించేవారు కారని స్పష్టమవుతుంది. పరిగణిత కులానికి చెందిన వారిలో రాంప్రసాద్ జయస్వాల్ గారు ఒకరు. ఆయన వకీల్ పనిచేసేవారు. యోగిరాజుల సమక్షంలో కూర్చొని వారి ఉపదేశాలకు చెవులొగ్గి వినేవారిలో ఎక్కువ మంది బ్రాహ్మలు. రాంప్రసాద్ గారు కూడా వారి పక్కన కూర్చొని ఉపదేశాలు వింటూ ఉండేవాడు. రాంప్రసాద్ గారు ఈ విధంగా చేయడం బ్రాహ్మలకు అసంతృష్టి కలిగించింది. ఒకనాడు స్పష్టంగా చెప్పారు కూడా. కానీ జయస్వాల్ ప్రతివాదమేమీ చేయకుండా భక్త సులభ చిత్తంతో మౌనం వహించి ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత యోగిరాజులు జయస్వాల్ను పిలిచి, నేను కూర్చున్న ఆసనం మీద మీరు కూర్చోండి అని తాము తమ ఆసనం మీద కాస్త పక్కకు జరిగి కూర్చున్నారు. కానీ జయస్వాల్ మనస్సులో గురు మహారాజుల ఆసనం మీద తాను కూర్చోవడం ఎలా సాధ్యం అని అనిపించింది. అక్కడున్న శిష్యుల్లో రాయ్ బహదూర్ గిరీశ ప్రసన్న లాహిరి గారు ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఎక్కువ పట్టుదల చూపిన వారు ఆయన. యోగిరాజులు ఇలా ఆదేశించడం విని ఆయన చాలా సిగ్గుపడిపోయారు. గురువుగారికి క్షమాపణ చెప్పుకున్నారు. జయస్వాల్ను దగ్గరికి లాక్కొని తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ విధంగా యోగిరాజులు భేదాలన్నింటినీ దూరం చేసి ఈశ్వర సాధన కోసం అందరికీ సమానమైన మర్యాద ఇచ్చేవారు.
అర్ధచంద్రాకారంగా గంగను చుట్టుకొని ఉన్న శివక్షేత్రం కాశీధామం ప్రాగ్వైదిక కాలం నుంచి కూడా భారతవాసుల్ని ఆధ్యాత్మ పథం వైపు ఆకర్షిస్తూనే ఉంది. భారతీయ సంస్కృతికి ధారకము వాహకము అయిన ఈ శివపురం ఈనాటికి సమానంగా క్రియాశీలకమై ఉంది. రాజమహారాజులు, సాధు సన్యాసులు, ఫకీర్లు అందరూ ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలు నివేదించుకుంటారు. వ్యాకులత చెందినవారు తమ ప్రార్థనలను విశ్వనాథుడి సన్నిధిలో విన్నవిస్తారు. ఇక్కడికి వచ్చిన మీదట అందరూ సమానులైపోతారు. ఆ కాలంలో కాశ్మీర్ను పాలించే రాజుగారు ఒకసారి కాశీకొచ్చారు. అంతకుముందే ఆయన గృహస్థ యోగులైన శ్యామాచరణుల గురించి విని ఉన్నారు. కాబట్టి యోగిరాజులను తాము ఎప్పుడు ఎలా కలుసుకోవచ్చునో తెలుసుకురమ్మని తమ రాజ్యంలో ఉన్నత పదవిలో ఉన్న ఉద్యోగిని ఒకరిని వారింటికి పంపారు. ఆ ఉద్యోగి వచ్చి రాజుగారి కోరికను యోగిరాజులకు విన్నవించినప్పుడు ఆయన ఇలా అన్నారు: రాత్రి 9 గంటలకు ఇక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు రాజుగారు ఇక్కడికి ఒంటరిగా రావచ్చు. అవసరమైతే ఒక నమ్మకస్తుడిని వెంట తీసుకొని రావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన సంగతి రాజుగారు రహస్యంగా ఉంచాలి అన్నారు. అన్న సమయానికి రాజుగారు వచ్చారు. పరస్పర నమస్కారాలు అయిన తర్వాత యోగిరాజులతో ఇష్టాగోష్ఠి జరిపి ఆయన చాలా ప్రసన్నులయ్యారు. అయితే ఈ సమాగమ విషయం రహస్యంగా ఉంచాలి అనడానికి కారణమేంటని యోగిరాజులను అడిగారు. దానికి యోగిరాజులు ఇలా అన్నారు: మీరు రాజులు, మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. పగలు కనుక వస్తే ఇక్కడ ఒక పెద్ద గుంపు పోగవుతుంది. అందుకే ఈ విషయము రహస్యంగా ఉంచమని చెప్పాను. రాజుగారు ప్రసన్న హృదయులయ్యి వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఆనాటి నేపాల్ రాజు వర్ధమాన బర్ధమాన్ రాజు కూడా ఈ విధంగానే రహస్యంగా వచ్చి యోగిరాజులను కలుసుకొని వారి కృప పొంది ధన్యులయ్యారు. రేపు 6వ అధ్యాయంలో మరికొంత భాగాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.